ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు శక్తి గల నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ కాంతులతో క్రిస్మస్ సంతోషాలతో దేవుడు మనందరి కుటుంబాలను నింపి బలపరిచి నడిపించును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే అనేకమైన అర్థాలు ఉన్నాయి. ఆరాధన, ప్రేమ, సమాధానము, ఇవన్నీ అర్థాలతో పాటు ఇచ్చుట. ఏంటంట? ఇచ్చుట అనే అర్థం కూడా మనకు కనిపిస్తుంది. ఇవ్వడం. దేవుడు నశించిపోతున్నటువంటి మనల్ని ప్రేమించి మన కోసం తన కుమారుడిని ఇచ్చాడు. అనగా కుమారుడిగా మనిషిగా భూమి మీదకి దిగి వచ్చాడు. మన పాపములను క్షమించుటకు, మనకు రక్షణ కలిగించుటకు, మన బ్రతుకులను వెలిగించుటకు ప్రభు మనల్ని ప్రేమించి తన కుమారుని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 అనగానే టక్ మనకు గుర్తుకు రావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. చూడకుండా చెప్పాలి. ఎవరు చెప్పాలి? వచ్చే వారానికి ఇది అందరూ చెప్పాలి. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందనట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. మనము నశించిపోకూడదని, మనం నిత్య జీవం పొందాలని దేవుడు తన కుమారుని ఈ భూలోకంలోనికి పంపాడు. మన కోసం మనకిచ్చాడు. మన కోసం ప్రాణం పెట్టడానికి, మనకు బదులుగా ఆయన ప్రాణం పెట్టడానికి, ఆయన్ని మనకు బదులుగా ఆయన ఈ లోకానికి పంపించి మన కోసం ఏర్పాటు చేశాడు. ఎంత ప్రేమ, ఎంత త్యాగం, ఎంత ఉన్నతమైనటువంటి కృప వెంబడి కృపతో కలిగినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో నుంచి ఈరోజు మనం రక్షించబడ్డాం. ఆయన గనక మన కోసం మనకు ఇవ్వకపోతే ప్రభువుని, ఈరోజు మనందరము కూడా నశించినటువంటి స్థితిలోనే మనము ఉండిపోతాం. మనం నశించిపోయినటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోతాం. ఆయన మన కొరకు ఇవ్వబడ్డాడు. ఆయన మన కొరకు త్యాగముగా ఇవ్వబడ్డాడు. ఆయన మన కొరకు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. మన కొరకు అంటే ఎవరి కోసం? నా కోసం. నా కోసం. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఆడు ఎవరి కోసరా? వెరీ గుడ్. ఆడలో చాలా మార్పు వచ్చింది. మొన్నటి నుంచి వస్తున్నాను. మన కోసం, నా కోసం, నీ కోసం ఈ భూలోకానికి వచ్చాడు. లేకపోతే ఆయన పని పడలేదనుకుంటున్నారండి. మనల్ని ప్రేమించి ఆయన ఈ భూలోకానికి మనిషిగా ఇవ్వబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా అందుకే క్రిస్మస్ అంటే ఇచ్చుట. క్రిస్మస్ అంటే ఇచ్చుట. అదే యోహాను సువార్తను మనము గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చూస్తే, ఆ 14వ వచనంలో ఎలాగివ్వబడ్డాడో మనకి చక్కగా రాయబడుతుంది. ఆ వాక్యము శరీరధారి అయి, 1వ అధ్యాయం 14వ వచనం యోహాను సువార్త. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. వాక్యము శరీరధారిగా ఈ భూలోకమునకు
ఏ తెచ్చింది కృపాసత్య సంపూర్ణుడుగా, అనగా కృప ద్వారా రక్షించుటకు, రక్షింపబడిన మనల్ని సత్యంలో నడిపించడానికి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీదకి ప్రభు వచ్చాడు. మన జీవితం రక్షింపబడ్డదని చెప్పుకునేటువంటి మన జీవితము రక్షించబడే వరకు మాత్రమే ఆగిపోకూడదు, రక్షణ కొనసాగించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? రక్షణ కొనసాగించాలి. రక్షణను పట్టుకొని వెళ్ళాలి. ఆ రక్షణ మన జీవితం మనం చనిపోయే వరకు మనం కొనసాగిస్తేనే దానికి ప్రతిఫలం మనం పొందగలం. రక్షణ పొంది కొనసాగిస్తే వచ్చే ప్రతిఫలం ఏంటి? నిత్య జీవం. ఏంటమ్మా? నిత్య జీవం. నిత్య జీవం అనే ప్రతిఫలం మన జీవితానికి దేవుడు ఇవ్వడం కోసం కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చాడు. సంపూర్ణముగా అంటే పూర్తిగా. మనం చేసే పనులన్నీ, చాలా పనులు ఎలా ఉంటాయంటే సగం పనులు ఉంటాయి. ఇంత చేస్తాము వదిలేస్తాం, సగం చేస్తాము వదిలేస్తాం, లేకపోతే చివరికి వచ్చేసరికి వదిలిపెట్టేస్తూ ఉంటాం. మన అన్నీ అసంపూర్తిగా ఉండేటువంటి పనులు. కానీ ప్రభువు కృపాసత్య సంపూర్ణము చేసి మన కోసం ఇవ్వబడి మన కోసం త్యాగము చేసిన మహా గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రపంచం యావత్తు కూడా ఘనముగాను భక్తి శ్రద్ధలతోనూ విశ్వాసముతోనూ ఆనందంతో సంతోషంతోనూ ఈ క్రిస్మస్ వేడుకను జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ దినాల్లో ఆ కృపలో రక్షించబడినటువంటి మనం ఆ సత్యంలో నడవడానికి మనము ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ప్రయత్నం చేస్తూ చేస్తూ సత్యంలో స్థిరపడేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. సత్యం అంటే ట్రూత్. ఏంటన్నారు? అబద్ధం ఆడకూడదు. నేనే మార్గము సత్యము జీవం. 14వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో ప్రభు వారు సెలవిస్తారు. మార్గము సత్యము జీవం. ఆ మార్గము ఆ సత్యములో ఆ జీవమును బట్టి మనం మన జీవితాన్ని ప్రభు కొరకు మలుచుకోగలగాలి. హల్లెలూయా. మరి ప్రభు నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చాడు. మరి నీవు నేను కూడా ప్రభు కొరకు ఏమి ఇవ్వగలుగుతున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అంటేనే ఇచ్చుట అని మనం చెప్పుకున్నాం. ప్రభు ఏమో మన కోసం మనిషిగా ఇవ్వబడ్డాడు. రక్షించబడేటువంటి నీవు నేను ప్రభు కొరకు ఏమి ఇవ్వగలుగుతున్నాం? మన మనసు చూస్తే, మన హృదయం చూస్తే అంత చెత్త చెదారంతో అనేక విధములైనటువంటి కల్మషంతో నిండిపోతున్నటువంటి సందర్భాలు, ఎంతో భయంకరంగా కనపడుతున్నటువంటి సందర్భాలు చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. రక్షింపబడ్డామని చెప్పుకొని, రక్షణ పొందామని చెప్పుకొని, ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి జీవితాలను చూస్తుంటే బాధ వస్తుంది, కోపం వస్తుంది. అనేక విధములుగా ప్రభు మాటలు గుర్తొచ్చి చివరికి ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి మానసికమైనటువంటి బాధతో బాధపడుచున్నటువంటి సందర్భాలు చాలా చాలా ఉంటాయి. ప్రభు తన జీవితమే, తన సమస్తాన్నే మన కోసం ఇచ్చినప్పుడు ప్రభు కొరకు మనము మన చిన్న హృదయాన్ని, చిన్న మనసును ఇవ్వలేకపోతే మనం రక్షణ పొందామని చెప్పుకోవడం కూడా ప్రభువుని
అవమానపరుస్తున్నట్టే. రక్షణ పొంది మన ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభు నామమునకు అవమానం తీసుకొస్తున్నటువంటి సందర్భం. ప్రియమైన వాళ్ళారా, చూడండి, మనం భోజనానికి వెళ్ళామనుకోండి, విందు భోజనానికి వెళ్ళాం, అక్కడ చక్కగా ప్లేట్ తీసుకున్నాం, అన్నీ వేసుకుంటాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? స్వీట్ కానించి, బిర్యానీ కానించి, కచాంబరం కానించి, తర్వాత చికెన్, మటన్, ఫ్రై, వెజ్ కర్రీ, తర్వాత సాంబారు, వైట్ రైస్, అప్పడాలు, పచ్చడి, పెరుగు, ఇవన్నీ వేసేసుకొని ఒకేసారి అన్నీ కలిపేసాం అనుకోండి. అన్నీ కలిపేసాం అనుకోండి, లోపలికి వెళ్తే కలవా? అన్నీ ఒకదాని తర్వాత తింటాం, లోపలికి వెళ్ళే కలవా? కలిసిపోతాయి కదా. మరి బయట నాయన ఏం తినరా నాయన అని ఆ పక్క నుంచి జరిగిపోతా ఉంటారు మిగతా. చూడండి, మనం తినే ఆహార పదార్థాలనే మనం ఆశ్రయించుకుంటున్నాం. మరి మన జీవితం కూడా అలాగే ఉంటే, మన బ్రతుకు అలాగే ఉంటే, మన బ్రతుకు మారకుండా అదే స్థితిలో ఉంటే ప్రభు మనల్ని అసహించుకుంటాడా? అసహించుకుంటాడా? ప్రభు మనల్ని అసహించుకుంటాడా? ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా మారతామేమో అనేటువంటి అవకాశం ఇస్తున్నాడు. ఇంకా మనం ఎప్పుడు మారతామా అనే ఆశతో ఎదురు చూస్తున్నాడు. చూస్తాడు 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 మన జీవితం ముగిసే వరకు కూడా చూస్తాడు. ఇంకా ముగిసిన తర్వాత అప్పుడు ఇంకా ఎదురు చూడడు. పిలక పట్టుకొని తీసుకుని నరకంలోనికి విసిరేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకా నీవు నేను రక్షణ పొందింది, అందుకా నీవు నేను మారు మనసు పొందామని చెప్పుకునేది, అందుకేనా నీవు నేను ప్రభుని నమ్ముకున్నామని చెప్పుకొని బ్రతికేది కాదు. మనం బ్రతకవలసిన జీవితం ప్రభు మనకు వాక్యంలో స్పష్టంగా తెలియపరిచాడు. ప్రతిరోజు మనం వాక్యం ద్వారా వింటూనే ఉన్నాం, ప్రతిరోజు వాక్యముతో చెప్పబడుతూనే ఉంది, ప్రతిరోజు వాక్య ధ్యానంలో మనతో మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు. ఇంకా మనలో ఇచ్చే మనస్సు లేకపోతే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ మనం చేసుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్తలో 1వ అధ్యాయం అక్కడికి వెళ్ళకు, కొత్త నిబంధనలోనే ఫస్ట్ ఉంటుంది. ఇటు లోకస్వార్త మత్తయి అప్పుడే అవుతుంది. లోకస్వార్త 1వ అధ్యాయం 29వ వచనం చదవండి. 29, 79 ఆఖరి వచ్చిన 2 వచనాలు. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును
అనుగ్రహించాను. అరుణోదయ దర్శనముగా అనుగ్రహించబడను. అరుణోదయ దర్శనం అనగా వెలుగుతో నింపబడినటువంటి వెలుగై ఉన్న దేవుని దర్శనం. అందుకే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు అక్కడ మంద కాస్తూ ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ ప్రకాశమానమైన వెలుగు ప్రకాశించిందంట. ఏం ప్రకాశించింది? మహా గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగును చూసి వాళ్ళందరూ ఏమైపోయారు? భయపడిపోయారు. ఆ వెలుగును చూసి అందరూ భయపడిపోయారు. అప్పుడు అదంతా చీకటి, అర్ధరాత్రి కాలం, అదంతా చీకటిమయం. ఆ చీకటిలో వాళ్ళందరూ కూర్చొని చలిమంట వేసుకుని కాల్చున్నారు. అప్పుడు ప్రకాశమానమైన వెలుగు వారికి ప్రకాశించగానే దేవదూత మాటల ద్వారా వారి హృదయాలు వెలిగించబడ్డాయి. హల్లెలూయా. చీకటిలో కూర్చున్న వారికి, మరణ ఛాయల్లో ఉన్న వారికి, అనగా పాపము, చీకటి అంటే పాపములోను, అపరాధములోను, అతిక్రమములోను, దోషములోను, మరణ ఛాయలు అంటే నరకానికి పోయేటువంటి భయంకరమైనటువంటి జీవితాలకు ఆయన వెలిగించడం కోసం అరుణోదయ దర్శనమును ఆయన మహావాత్సల్యమును బట్టి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుగ్రహించినటువంటి ఆ మహా అరుణోదయ దర్శనము ఆ రోజు ఆ గొర్రెల కాపర్ల యొక్క జీవితాలను మార్చివేసింది, వెలిగించింది. ఆయన పుట్టుకతోనే ఏమొచ్చింది? వెలుగు ప్రకాశించింది. ఆయన పుట్టుకతోనే వెలుగు ప్రకాశించింది. ఆ పుట్టుకలో నుండి వెలుగు ఉద్భవించి ఆ వెలుగు ఆనాటి నుండి ఈనాటి వరకు అందరి జీవితాలను వెలిగిస్తూనే ఉంది. హల్లెలూయా. ఇంకనూ నీవు నేను చీకటిలో కూర్చుంటే, పాపంలో కూర్చుంటే, మరణ ఛాయలు అంటే నరకానికి పోయే మార్గంలో నడిస్తే దేవుడు విడిచిపెడతాడేమో జాగ్రత్త. దేవుడు విడిచిపెడతాడేమో జాగ్రత్త. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ఆ మహా అరుణోదయ దర్శనం నీ హృదయంలోనికి రావాలి. ఆ మహా అరుణోదయ దర్శనం నీ జీవితంలో నింపబడాలి, నీ మనసులో నింపబడాలి. నీ జీవితం, నీ కుటుంబం, నీ బ్రతుకు ఆ అరుణోదయ దర్శనముతో, ఆ వెలుగుతో నింపబడాలి. అప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందం మన జీవితంలో మనం పొందగలం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం మన జీవితంలో, క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆశీర్వాదం మన జీవితంలో మనము పొందగలం. లేకపోతే పొందగలం. ఏదో పైకి మనం ఎన్ని హంగులు చేసినా, ఎన్ని డెకరేషన్లు చేసినా, ఇంకా డెకరేషన్ చేయలేదు. ఈ పొరగడ అసలు దొరకడు. ఆడికి ఎప్పుడు ఇది పెట్టేసుకుని ఉంటాడు. నాకు దొరికే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళే దొరుకుతారు. నాకు కరెక్ట్గా దొరికిన వాళ్ళు ఎవరో ఇద్దరే. ఎవరా? తప్పమ్మ గారేనా, అన్నమ్మ గారేనా, రాజులమ్మ గారు, ఆ ముగ్గురే. ప్రార్థనకి టైంకి వస్తారు కదా. అలా కనకండి, మీరు చేసే చిన్న ప్రార్థన మొత్తం అంతటిని మార్చివేస్తుంది. హల్లెలూయా. మీరు మంచం మీద ఉండే పరిస్థితులను మార్చేయగలరు. మేము ఊరూరు తిరిగి మార్చాలా కానీ మీరు మంచం మీద పడుకోనే ఏసయ్యా చేసయ్యా అంటే హల్లెలూయా. ఎప్పుడు అందుకే నేను ఎక్కువగా పెద్దవాళ్ళనే ఎక్కువ ఇచ్చేస్తా ఉంటాను. మన జీవితాల్లో వెలుగులు నింపబడాలి. ఆ
క్రిస్మస్ కాంతులతో మన జీవితం నింపబడాలి. ఇంకా మన హృదయంలో మన మనసులో ఉన్నటువంటి చీకటి ఛాయలు బయటికి తరిమి వేసుకోవాలి. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మన కోసం ఇవ్వబడ్డాడు. ఇప్పుడు నీవు నేను దేవునికి ఇంకా ఏమి ఇవ్వగలం? ఏమిచ్చి ఆయనకి రుణం తీర్చగలం? 10,000 కానుకెత్తే రుణం తీరిపోద్దా? 10 లక్షలు కానుకెత్తే రుణం తీరిపోద్దా? 10 కోట్లు ఎత్తే తీరిపోద్దా? 10 లక్షల కోట్ల డబ్బు ఇస్తే తీరిపోద్దా? ఎంత బంగారం! ఆయన అన్నాడు, బంగారం నాదే, వెండి నాదే, అన్నీ నావే అంటున్నాడు. ఇంకా ఆయనకి మనం ఇచ్చేదేముంది? ఏమీ లేదు. ఇదొక్కటి తప్ప. హల్లెలూయా. ఏదొకటే? హృదయం. చెప్పండి. ఇది హృదయం. హృదయం పెట్టాలి. చెయ్యి పెట్టి చూపించాలి. హృదయం. హృదయం ఏది వాళ్ళ? హృదయం. ఇదొక్కటి తప్ప ఇంకేమీ. మరి క్రిస్మస్ దినాల్లో మనలో ఒక మార్పు రావాలి. ఈ క్రిస్మస్ దినాల్లో మనలో ఒక మార్పుతో కూడినటువంటి పరిస్థితులు రావాలి. మనస్తత్వంలో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి, క్రియల్లో మార్పు రావాలి, నడవడికలో మార్పు రావాలి, మాట తీరులో మార్పు రావాలి, చూపుల్లో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి. అన్నిటిలో ఏం రావాలి? మార్పు రావాలి. నీ మీద కష్టలే. మార్పు రావాలి. దేవుడికి ఆ మార్పు కలిగిన జీవితాన్ని మనం తిరిగి ఇవ్వగలం. హల్లెలూయా. 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 మన కోసం ఆయన ఇవ్వబడ్డాడు. ఆయనకు మనం మన జీవితాన్ని మార్చుకొని మన హృదయాన్ని మార్చి ప్రభువుకి కానుకగా అర్పించినట్లయితే ప్రభు నిన్ను నన్ను చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. క్రిస్మస్ సంతోషాన్ని కలుగు చేస్తాడు. క్రిస్మస్ ఆనందం కలుగు చేస్తాడు. మరలా క్రిస్మస్ కాంతులతో మన బ్రతుకులను నింపుతాడు. కష్టాలు ఎందుకు వస్తుంది తెలుసా? మన కుటుంబంలో కష్టాలు ఎందుకు వస్తాయి తెలుసా? మార్పులేని జీవితం జీవితేనే బాగా కష్టాలు వస్తాయి. మారిపోయి జీవితే ఏ కష్టం లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ సంతోషకరమైన దినాల్లో మన జీవితాన్ని మార్చుకుందాం, మన హృదయాన్ని మార్చుకుందాం, మన మనస్సును మార్చుకుందాం. మార్చుకున్న మన జీవితము, మనసు, హృదయాన్ని దేవునికి ఇద్దాము. అప్పుడే క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ ఆశీర్వాదం మనం నిజముగా పొందగలం. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. వాక్యం విన్నాము. వాక్యంలో దేవుడు చెప్పిన రీతిగా ఆయన మన కోసం అనుగ్రహించబడ్డాడు. ఇప్పుడు మనము ఆయనకి తిరిగి ఏమి ఇవ్వగలం? మన జీవితాన్ని మార్చుకొని, మన పాప బ్రతుకులు మార్చుకొని, మన అబద్ధపు మనస్సును మార్చుకొని, మన చెడ్డ హృదయాన్ని మార్చుకొని ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువుకి ఇద్దామా? ప్రార్థించే ప్రభా, ఇంతవరకు నేను ఏదోలాగా జీవించేశాను, అలాగే జీవించాను, ఎలా జీవించాలి? ఈ క్రిస్మస్ దినాల్లో ఇప్పుడు నా హృదయం నీకు ఇస్తున్నాను, నా మనసు నీకు ఇస్తున్నాను, నా జీవితం నీకు ఇస్తున్నాను అని చెప్పి ప్రభుత్వం అర్పిద్దాము. అర్పిద్దాము. ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, తన అద్భుత కుమారుని అనుగ్రహించినాను. మా కొరకు ఇవ్వబడ్డ మా యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు. అనేకమైన వాక్యాలు వింటున్నాం, అనేకమైన రోజులు గడిచిపోతున్నాయి, అనేకమైన సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మార్పు
మా జీవితాల్లో కలగట్లేదు. ఈ విషయంలో మమ్మల్ని క్షమించి మన్నించి ఈ క్రిస్మస్ దినాల్లో మేము మార్పు చెందిన మా హృదయాన్ని, మనసును, జీవితాన్ని నీకు అర్పించగలుగుతాం. ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.